రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు? రవ్వ వడియాలండి. రవ్వ వడియాలు. ఓకే, రవ్వ వడియాలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. రవ్వ అండి, జీలకర్ర, సాల్ట్. ఓకే శైలజ గారు, మరి రెండో రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాము. ప్రాసెస్ ఏంటో నేర్పించేస్తారా? నేర్పించేస్తాను. ఫస్ట్ ఏం చేసుకోవాలి? స్టవ్ వెలిగించాలండి. చాలా కామ్గా పని పైన మాత్రమే దృష్టి ఉంది. చూసారా, నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు వాటర్ బాయిల్ చేసుకోవాలండి మనం. ఏం వడియాలన్నారు? రవ్వ అండి. రవ్వ వడియాలు. ఓకే, సో ఇప్పుడు వాటర్ బాయిల్ కానివ్వాలి. అమ్మయ్య, బాయిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడే టైం ఉంది కాబట్టి మాట్లాడుకోండి. అది కూడా నేనే మాట్లాడుకోవాలంట. అవి మాత్రం దృష్టంతో లేదండి, మీతో మాట్లాడుతూ చేస్తూ ఉంటాను. అదే, కనీసం కళ్ళు ఇలా నా వైపు చూడడం కూడా లేదు. అంత భయంకరంగా ఉన్నారా చెప్పండి. అలా ఏం లేదండి. ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు? సిగ్గు ఏం లేదు. పెళ్లి చూపులు ఎప్పుడో సిగ్గుపడిన సిగ్గు ఇప్పుడు మీకు కనిపిస్తుందా? సిగ్గంత అబ్బాబ్బలే కవర్ చేసా. అబ్బా, ఏ సినిమాలో ఉంది డైలాగ్? ఒరిజినల్ గా నీకు రైటర్ గా మంచి ఫ్యూచర్ ఉంది. ట్రై చేయి. సినిమాలు చూస్తావు కదా, బాగా ట్రై చేయి. ఓకే, చూడు, మాట్లాడుకునే టైమే లేదు ఇంకా. మళ్ళీ తను ఇంకో పనిలో ఉంది. లేదండి, చెప్పండి. ఓకే ఓకే, బ్యాంగిల్స్ రెడీ చేస్తూ ఉంటారు. పిల్లల్ని మాత్రం కళ్ళతోనే కంట్రోల్ చేసేస్తున్నారు. అలా ఏం లేదండి, కళ్ళతోనే కంట్రోల్ లేదండి. ఓకే ఓకే, పెళ్ళి ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా, ఆ బిఫోర్ మ్యారేజ్ కి ఆఫ్టర్ మ్యారేజ్ కి ఏమైనా చేంజింగ్ అనిపించిందా మీకు? అలా ఏం లేదండి, బాగానే ఉందండి. ఓకే, అత్తయ్య వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కడ ఉంటున్నారు మీరు? సెపరేట్ గా ఉంటున్నారా? అత్తయ్య వాళ్ళతో ఉంటున్నారా? అత్తయ్య వాళ్ళతోనే ఉంటారు. అత్తయ్య ఎప్పుడైనా కోపంగా చూసారనుకో ఏం చేస్తారు? ఇంకేం లేదండి, మొహం కింద వేసేసుకుంటాం. అవును, చాలా కామ్, చూస్తుంటేనే తెలుస్తుంది. కదా ఇలా తలదించుకుంటారంటే ఈ రోజుల్లో కూడా అలా ఉంటారన్నారా? అలానే ఉంటారు నిజంగా. అలా ఏం లేదండి. అంటే తిరిగి ఎందుకు అత్తయ్య అంటున్నారు అంటే మీరు అలాంటి తప్పేం చేస్తారు అసలు మెయిన్ గా? లేదండి, చేయనండి. వంటల్లో ఇది బాగాలేదు అది బాగాలేదంటే ఏం చేస్తారు? ఏమన్నారండి? ఏమన్నారా? లేదండి. ఓకే, ఎవరు వండుతారు ఇంట్లో అసలు? నేను, మా తోటి కోడలు. ఓకే, అందరూ కలిసి ఉంటారా? జాయింట్ ఫ్యామిలీ? అవునండి. ఓకే, గ్రేట్. జాయింట్ ఫ్యామిలీ అంటే అసలు నీకు చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది. జాయింట్ ఫ్యామిలీలో అసలు వాళ్ళు అలా ఉండడం, కలిసి ఉండడం కూడా చాలా కష్టం కదా. ఫస్ట్ లో ఏమైనా ఇబ్బంది అనిపించిందా? చాలా కాకపోతే కొంచెం భయం ఉంటుందండి. భయం ఉండేది. అవునవును. తర్వాత వాళ్ళతో మనం అడ్జస్ట్ అయిపోతే మనకి ఇంకేమీ అనిపించదు కదా. ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడైనా అలా మాట పట్టింపులు చిన్న చిన్న అలాంటివి అవుతూ ఉంటాయండి, కామన్ గా అవుతుంటాయి. కానీ ఎవరు అడ్జస్ట్ అవుతుంటారు? ఇద్దరు అడ్జస్ట్ అవుతూ ఉంటామండి. కామన్ గా మాట్లాడేసుకుంటారు. అట్లా ఏమి అలా ఇయర్స్ కొద్ది మాట్లాడుకుండా ఉండడం అంటే ఏం లేదు. ఓకే, రాగానే చెప్తుంటారా వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు? అలా ఏం లేదా? అసలు అలాంటి మ్యాటరే రాదా? లేదండి. ఓకే, చూడు, ఇలాంటివన్నీ చూసి నేర్చుకో. జాయింట్ ఫ్యామిలీలో ఉందంట తను. నేర్చుకుంటారు కదా, రోజు సినిమాకి వెళ్ళడం కాదు, ఇలాంటివి కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది. అబ్బా, సినిమాలు కూడా అవన్నీ ఉంటాయంట. ఎటు చెప్పినా మళ్ళీ సినిమాలకే వస్తుందా? ఓకే, ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంటే మనం ఇందులో జీలకర్ర వేసుకోవాలండి. వాటర్ లో కాస్త జీలకర్ర, జీలకర్ర, సాల్ట్ కూడా వేసుకోవాలి. జీలకర్ర, సాల్ట్. వాటర్ అనేది ఎంత తీసుకున్నారు? క్వాంటిటీ ఎలా తెలుస్తుంది? అంటే 1 కప్ కి ఒక 2 గ్లాసెస్ వాటర్ అలా. ఓకే, 1 కప్ కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు అండి. ఓకే, కలర్ కాస్త చేంజ్ అయింది కదా వామ్ వేయంగానే, జీలకర్ర వేయంగానే. అవునండి. ఓకే, సో ఇంకా అంతా నీ గురించి చెప్తావా కాస్త? ఏం చెప్పాలి? నాకు చాలా తెలియాలి నీ గురించి. చెప్పు, ఏం తెలియాలో చెప్పండి, దాని గురించి చెప్తాను. అమ్మో, నీతో మాట్లాడడం కూడా చాలా కష్టంగా ఉంది. అవునండి కదా, బాగా అలర్ చేస్తుందా? ఇలా మీకు చాలా చేస్తుందండి. మీరంతా కలిసారనుకోండి ఎలా ఉంటుంది? ఒక్కసారి చాలా అల్లరి ఎంజాయ్ కూడా ఉంటుంది. అంతేనా? కోపం కూడా అలానే ఉంటున్నట్టుంది. కోపం అలా ఏం లేదండి. ఉండదా? కోపం అసలు రాదా? రాదండి. చాలా సరదాగా ఉంటారు అన్నమాట. ఏ టైంలో కలుస్తూ ఉంటారు? ఎప్పుడు వీలెప్పుడు సండే అలా అంతా ఒక్కసారి గ్యాదర్ అవుతుంటారా? హాలిడేస్ లో ఎక్కువ కలుస్తాము. సమ్మర్ హాలిడేస్ గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటాము. ఓకే ఓకే, అంతా హైదరాబాదే కాబట్టి అలా లాంగ్ టూర్స్ కి అట్లా ప్లాన్ వెళ్తూ ఉంటారు. ఓకే ఓకే, లాస్ట్ గా మీరు వేసిన ట్రిప్ ఏంటి? మొన్ననే బీదర్కి వెళ్ళేసి వచ్చాము. బీదర్కి వెళ్ళారా? వాటర్ ఉందా బీదర్ లో? వాటర్ నుంచి వెళ్ళాము. లోపల నుంచి వెళ్ళారా? చాలా బాగుంటుంది కదా. వాటర్ నీట్ గానే ఉందా? నవ్వుతుంది తినేదో. ఏమైంది? అక్కడ జరిగే సిచ్యువేషన్ ని చూసి ఏదో ఒకసారి మాకు కూడా చెప్తే మేము కూడా నవ్వుతాం కదా. అంటే వాటర్ లో భయపడింది అనమాట తిను, అందుకని. ఏమైనా పాములు ఏమైనా వస్తాయని భయపడ్డావా? అంతేనా? అలా ఏం లేదండి. చెప్పు, ఏం జరిగిందో చెప్తే కదా మాకు కూడా తెలిసేది, మేము కూడా నవ్వుకుంటాం. వాటర్ బాయిల్ అయిపోయింది. చూడు, మళ్ళీ మాట్లాడుతుంటే వాటర్ బాయిల్ అయింది.
ఓకే ఇప్పుడు కొద్దిగా వేస్తే రవ్వని మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఓకే చిన్న చిన్నగా వేస్తూ వేస్తూ కలుపుకోవాలి. మొత్తం పైన మ్యాటర్ అంతా భలే డైవర్ట్ చేస్తూ ఉన్నారనమాట. నాకు ఇప్పుడు అర్థమైంది గొడవలు ఎందుకు రావు అంటే, బాగా ఇప్పుడు నాకు ఈ అమ్మాయి దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటి అంటే, ఏదైనా చిన్నగా మాట పట్టింపు లాంటివి వస్తే చాలా వెంటనే డైవర్ట్ చేసేస్తుంది మ్యాటర్ని కదా. నీ దగ్గర ఇది ఒక చిట్కాలా ఉంటాను అనిపిస్తుంది కదా అనిత, అలాగే కదా డైవర్ట్ చేస్తుంది. గ్రేట్ అబ్బా. ఓకే ఏమైనా టిప్స్ వచ్చా మరి? టిప్స్ అంటే చిట్కా చెప్తాను అండి. చెప్పు. ఆడవాళ్ళందరం వంట ఇంట్లో ఉంటాం కదండి కామన్ గా. ఆయిల్ అలా పడుతున్నప్పుడు కొద్దిగా హనీ కానివ్వండి లేదా నెయ్యి కానివ్వండి కాలిన చోట కొంచెం పెడుతుంటే అక్కడ మరకలు ఉండవండి. ఓకే ఏదైతే కాలిన మచ్చ అయితే గాయం అయితే ఉండిపోతుంది కదా, మచ్చ పోవాలంటే తేనె కానివ్వండి నిమ్మరసం లేదండి నెయ్యి కానీ పెడితే, తేనె కానీ నెయ్యి కానీ పెడితే కనుక ఆ మచ్చ అనేది పోతుందండి. ఓకే బాగుంది టిప్. ఓకే అనిత నీకేమైనా తెలుసు? చెప్పు చెప్పు. ఎక్కడికైనా బయటికి బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళేటప్పుడు చాలా గ్లోగా కనిపించాలంటే ఆరెంజ్ పీల్ ఉంటుంది కదా, ఆ పీల్ ని వెంట పెట్టాలి, మిక్సీ గ్రైండ్ పట్టి బాగా ఫేస్ ప్యాక్ లో అప్లై చేయాలి. పెట్టుకుంటే అసలు బాయ్ ఫ్రెండ్ ఎవరిని చూడరు. ఇక దృష్టంతా నీకు మూవీస్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకే స్టడీస్ ఏం లేదనమాట, సెటిల్మెంటే లేదు. అదే ఒక ఎంజాయ్మెంట్ ఉండాలి కదా, ఎంజాయ్మెంట్ తో పాటు సెటిల్మెంట్. రైట్ ఇంకా అసలు ఆ అమ్మాయిలు చదివేది ఎందుకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవడానికే కదా. ట్రై చేస్తున్నాను కదా. అదే చెప్తుంది, ఇండైరెక్ట్ గా చెప్పేసావలే. మొత్తం పైన మనం బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం అందంగా కనిపించాలి అనుకుంటే మాత్రం ఈ ఆరెంజ్ బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళేటప్పుడు ఎందుకు ముఖ్యంగా అని చెప్తున్నావు. బయటికి వెళ్ళే మామూలుగా ఉండరా? అందరూ వెళ్ళే వాళ్ళంతా బాయ్ ఫ్రెండ్స్ తోనే వెళ్ళాలా చెప్పు? ఓకే అలా అయితే పర్లేదు, నేను మెయిన్ గా చెప్తున్నాను బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళేటప్పుడు. ఓకే అనిత లాంటి అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ తో వెళ్ళేటప్పుడు మాత్రం ఈ ఆరెంజ్ పీల్ ని చక్కగా పేస్ట్ చేసుకొని ఫేస్ కనుక అప్లై చేసుకుంటే బాయ్ ఫ్రెండ్ వాళ్ళు పక్క అమ్మాయిని అయితే చూడరంట. మీకు కూడా అబ్బాయిలు బాయ్ ఫ్రెండ్స్ ఉంటే హ్యాపీగా చిట్కాని ఫాలో అవ్వండి. ఓకేనా? మన ప్రోగ్రామ్ చూసేదంతా పెద్ద వాళ్ళు చూస్తున్నారు. అసలు మీ మమ్మీ చూస్తే ఏమైనా ఉందా నీకు? మమ్మీ చూడాలని ఇవన్నీ చెప్తున్నాను, తెలిసిపోతుంది కదా. వీళ్ళ మమ్మీకి మాత్రం ఇంటికి వెళ్ళంగానే నీకు వాతలు ఉన్నాయి తెలుసా? ఇప్పుడు రవ్వ వడియాలు రెడీ అయిపోయిందా? అమ్మయ్య చెప్పేసామా, అయిపోయింది కదా. తీసేసుకుందామా మరి? తీసేసుకుందాం. ఓకే ఇప్పుడు ఏం చేసుకోవాలి? దీన్ని ఎండలో పెట్టాలండి. ఎండలో పెట్టాలి. సో చూస్తున్నారా ఈ ప్రాసెస్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు ఎండలో పెట్టుకునేందుకు వెళ్దామా మరి శైలజ? వెళ్దామండి. పద. ఓకే రవ్వ వడియాలు రెడీ చేసేసుకుందామా మరి? వేసేసుకుందాం. ఓకే పేపర్ పైన వేసేసుకోవాలా, డైరెక్ట్ గా క్లాత్ పైన వేసుకుంటే? క్లాత్ అవసరం లేదండి, ఎందుకంటే అవి ఎండిన తర్వాత క్లాత్ పైన సరిగ్గా తీయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకే ఇది డైరెక్ట్ గా మనం చేత్తో కాకుండా రవ్వ కాబట్టి కొంచెం లిక్విడ్ లాగా చేసుకుంటుంది కాబట్టి స్పూన్తో గరిటతో కానీ వేసేసుకుంటే సరిపోతుంది. అవునండి, ఏ సైజ్ లోనైనా పర్వాలేదండి. ఓకే నాకు మాత్రం చాలా పల్చగా అయిపోతాయి. అవునండి, ఇవి ఎండ్లో ఒక 2 days కనుక ఆరితే సరిపోతుందండి. ఓకే ఇందులో జీలకర్ర వేసుకున్నాం కదా, చాలా చక్కగా కనిపిస్తుంది. అవునండి, టేస్ట్ కూడా బాగుంటుందండి. అవును, మంచి ఎండలో 1 రోజు కానీ 2 రోజులు కానీ ఆరిస్తే సరిపోతుంది. రవ్వ కాబట్టి మనకి చాలా తొందరగా అయిపోతే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి కదా రవ్వ. ఎండడం కూడా చాలా ఎండలో చాలా తొందరగా ఎండిపోతాయి. ఇంకా ఇలా రవ్వతో కాకుండా ఇంకా దేంతో ట్రై చేయొచ్చు? ఇంకా సాబుదానా అండి. సాబుదానా అంటే మామూలుగా అందరూ చేసిందే, అంటే ఇప్పుడు మీరు రవ్వతో కొంచెం డిఫరెంట్ గా చేశారు కదా, అలా ఇంకేమైనా ట్రై చేయొచ్చా? చేయొచ్చండి, కాకపోతే ఇంకా ఏది చేయలేదండి మేము. ఓకే చేయొచ్చు కానీ ఇంకేం ట్రై చేయలేదు. ఇది ఆరినాక డైరెక్ట్ గా మనకు వచ్చేస్తాయా లేకుంటే ఏమైనా మనం పెట్టి తీసుకోవాలా లేకుంటే వాటర్ రవ్వ కదండి చాలా ఈజీగా వచ్చేసేస్తుంది. ఆరినాక ఆటోమేటిక్ గా పైకి వచ్చేస్తాయా లేచేస్తాయా? ఓకే ఇప్పుడు మనం ఈ రవ్వ వేసుకున్నాం కదా, దాన్ని ఫ్రై చేయవసరం లేదు కదా? అవసరం లేదండి, డైరెక్ట్ వాటర్ లో బాయిల్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఓకే ఇందులో మీరు అన్నట్టు కారం కనుక యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగోదు. ట్రై చేశారు అలా? జీలకర్ర లేదండి, ఎప్పుడు ట్రై చేయలేదు కానీ బాగోదని మాత్రం చెప్పారు. ఓకే మొత్తంగా వేసేసుకున్నాం. ఇలాగే మనకి 2 days కనుక ఆరిపోతే చక్కగా మనకి రవ్వ వడియాలు రెడీ అయిపోతాయి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, చక్కగా రవ్వని మనం ప్రిపేర్ చేసుకున్నాక ఆరిపెట్టేందుకు ఇలా కవర్ ఉండాలి. కవర్లోనే మాత్రం వేసుకుంటే చక్కగా మనకి పైకి లేస్తాయంట. కాకపోతే ఎండలో 2 days ఆరాలి. సో ఎండలో ఇది 2 days ఆరినాక ఫైనల్గా ఎలా ఉంటాయి ఒకసారి రెడీ తెలుసుకుందామా? ఓకే ఎలా ఉంటాయి శైలజ గారు?
2 days సాగిన తర్వాత మొత్తం మనకి ఇలా సన్నగా ఇలా వస్తుంది. ఓకే, సో చూస్తున్నారా రవ్వ కాబట్టి చాలా ఈజీగా మనకు వచ్చేస్తుంది, పైకి వచ్చేస్తుంది. ఎక్కడ అంటినా ఇది కూడా మనకి కనిపించట్లేదు. టోటల్ గా రెండు వైపులా బాగా ఎండి బాగా ఇదైపోయినాయి కదా, చాలా పల్చగా కూడా వచ్చేస్తుంది. ఓకే, మనం తిక్కగా ఇక్కడ వేసుకున్నప్పటికీ మనకి ఆరినాక ఇలా వచ్చేస్తుంది పల్చగా. ఓకే, అన్ని ఇలాగా మనకి ఆటోమేటిక్ వచ్చేస్తాయి కాబట్టి ఆరే మనకి గుర్తించవచ్చు, తెలిసిపోతుంది ఈజీగా. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం? వీటిని ఫ్రై చేసేసుకోవడమేనా? అవునండి. ఓకే, మరి వెళ్దామా పైకి? వెళ్దామండి. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనం చక్కగా ఎండలో ఆరపెట్టుకున్నాం కదా. సో ఆరినాక మనకి ఈ విధంగా తయారవుతాయి. చక్కగా 1 or 2 days బాగా ఎండలో కనుక మనం ఆరనిస్తే ఈ విధంగా మనకి రెడీ అవుతాయి. సో మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో శైలజ గారిని అడుగుదామా? శైలజ గారు, చక్కగా ఆరిపోయాయి కదా, పేపర్ లాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై మనం ఆన్ చేద్దామా? ఆన్ చేద్దామండి. ఇదిగోండి. ఓకే, డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకా మీకు ఖాళీ టైం ఇంకా దొరుకుతుందా? అసలు అంతా జాయింట్ ఫ్యామిలీ ఉంటారు కాబట్టి చక్కగా ముచ్చట్లతోని పనితోని సరిపోతూ ఉంటుంది. ఇంకా మీకు పిల్లలతో కూడా సరిపోతుంది. ఇంకా మిగతా ఖాళీ టైం ఉంటే మీరు బ్యాంగిల్స్ అలాంటివి రెడీ చేస్తూ ఉంటారు. ఓకే, మరి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తుంటారు ఎక్కువగా? చాలా తక్కువ అండి, పిల్లలకి చూపించడానికి పార్క్స్ కి అలా వెళ్తూ ఉంటామండి. ఓకే, పార్క్స్ బాగా వెళ్తూ ఉంటారు. ఓకే, మీ హస్బెండ్ కి ఖాళీ దొరుకుతుందా? ఉంటుందండి, వీక్లీ వన్స్. ఓకే, అందరూ కలిసి వెళ్తారా లేకుంటే మీ పిల్లల్ని మీరు తీసుకొని వెళ్ళడం, లేకుంటే అందరూ పిల్లలు జాయింట్ గా? అందరూ జాయింట్ గా కూడా వెళ్తాము, మేము మా పిల్లల్ని మేము తీసుకొని అలా కూడా వెళ్తామండి. ఓకే, హ్యాపీ అనమాట. ఓకే, అమ్మ వాళ్ళని ఎప్పుడైనా చూడాలనిపిస్తే ఎన్ని మంత్స్కి వెళ్తుంటారా? ఇయర్లీ వెళ్తుంటారా? పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాం. ఓకే, ఎక్కడ వాళ్ళది? ఓల్డ్ సిటీ అండి. ఓల్డ్ సిటీ ఇక్కడ దగ్గరే కాబట్టి మీకు ఇంకా పెద్ద ప్రాబ్లం లేదు, ఏముండదు. కానీ హాలిడేస్ వచ్చేటప్పుడే వెళ్తారు. అవునండి. వాళ్ళు వస్తూ ఉంటారా? వస్తుంటారు. ఓకే, ఇది ఇలాంటివన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటానండి, ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, ఇదైతే ఎవరు అమ్మ వాళ్ళు నేర్పించింది కాకుండా మీ ఓన్ గా ట్రై చేస్తూ ఉంటాం. ఇంకా ఎలాంటి రెసిపీస్ ట్రై చేస్తుంటారు? సున్ని ఉండలు అని చెప్పేసి, సున్ని ఉండలు, స్వీట్స్, స్నాక్స్ ఐటమ్స్, పావ్ బాజీ. ఓకే, పిల్లలకి మెయిన్ గా ఏవి ఇష్టం అవన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఓకే శైలజ, ఆయిల్ హీట్ అయింది కదా, వేసేద్దామా? ఇప్పుడు వేయించుకో. ఆయిల్ బాగా హీట్ అయ్యేటప్పుడు వెంటనే వేసేస్తే అయిపోతాయి కదా. అవునండి. ఓకే, వన్ సైడ్ వేస్తే సరిపోతుంది. అవునండి, ఎందుకంటే అది ఆయిల్లో వేసిన తర్వాత మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. రవ్వ వడియాలు. ఓకే, మనకి సగ్గుబియ్యం కూడా సేమ్ ఇదే లుక్లో వస్తాయి కదా. అవునండి, సగ్గుబియ్యం కూడా ట్రై చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి. పిల్లలు ఇలాంటివి బాగా ఇష్టంగా తింటారండి. ఇందులో కారం కూడా వేసుకోవచ్చా కావాలా? లేదండి, కారం వేస్తే టేస్ట్ బాగుండదు. బాగోదా? ఓకే. లహరిక గారు, వేడి వేడి రవ్వ పాపడాలు రెడీ అండి. ఎలా ఉన్నాయో రుచి చూసి చెప్పండి. అబ్బా, ఇప్పటికి నా కళ్ళల్లో చూసారండి, తప్పకుండా రుచి చూస్తా. చూడండి. ఓకే, సో చూస్తున్నారు కదా శైలజ గారు మన కోసం వేడి వేడిగా రెడీ చేసిన రవ్వ పాపడ్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్కి నేను మీకోసం ఇప్పుడే టేస్ట్ చెప్పానా ఎలా ఉన్నాయో. చాలా 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 బాగున్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఏ షాప్లో మనం వెతికినా ఇంత టేస్ట్ అయితే దొరకదండి. చాలా ఈజీ ప్రాసెస్, అంతకంటే ఈజీగా మనకు రెడీ అయిపోతున్నాయి. ఒక్కసారిగా మనం చేసుకుని పెట్టుకుంటే ఏ టైంలో తినొచ్చు, పిల్లలు పెద్దలు అందరూ కూడా తిని ఎంజాయ్ చేయొచ్చు. చాలా చక్కగా ఉన్నాయి. పెరుగన్నంతో ఇది ఒక్క పాపడ్ ఉంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు, అంత టేస్టీగా ఉంది. సో ఇంట్లో మీరు కూడా వెంటనే ట్రై చేసి చూస్తారు కదా. సో చాలా టేస్టీగా ఉన్నాయండి. ఓకే శైలజ గారు, రవ్వ పాపడ్స్ అదిరిపోయాయి. ఎవరు వీళ్ళు? మా పెద్ద బాబు అండి, 7th క్లాస్, శ్రీ తరుణ్ అండి. హాయ్. హాయ్ శ్రీ తరుణ్. హాయ్, నీ పేరు? ధీరన్ అండి. ధీరన్, వావ్, సో క్యూట్. ఇద్దరు భలే ఉన్నారు, వీలాగే చాలా బాగున్నారు. ఈ అబ్బాయి నిజంగానే మీరు చెప్పినట్టు కామ్గా అనిపిస్తుంది. అసలు ఇంకా ఈ అబ్బాయికి మీరు చెప్పే పని కూడా లేదు, కానీ ఈ అబ్బాయి ఇప్పటికే కామ్గా ఉండట్లేదు. ఒకసారి చూస్తారా, కంట్రోల్ అవుతాడేమో. ధీరన్, ఒకసారి చూడు, మమ్మీకి భయపడతావా? అస్సలు భయపడేదే లేదు, భయపెడతా అంటున్నాడు. ఓకే, చాలా క్యూట్గా ఉన్నారు. ఓకే, మరి ఇంత మంచి రెసిపీస్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు మీకు గీతా కృష్ణ శారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. ఓకే, గీతా కృష్ణ శారీస్ వారు పనామ అండ్ కొత్తపేటలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. నీకు షాపింగ్ అంటే ఇష్టం అన్నావు కదా, చక్కగా మీ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళి షాపింగ్ చేసేసుకో, ఫ్రీనే.
ఓకే చూడీదర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఈ రోజు మనకు శైలజ గారు పరిచయం చేసుకున్న ఈ 2 రెసిపీస్ చాలా కొత్తగా, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఈజీగా అయిపోయాయి కదా. మరి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ 1 కాదు 2 కాదు, ప్రతి ఎపిసోడ్లో కూడా మేము మీకు నేర్పిస్తూనే ఉంటాం. మీరు కూడా హ్యాపీగా చూసి నేర్చేసుకోండి. మరి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ మీకు కూడా తెలిసినట్లయితే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరో 2 ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.